ప్రియాంకకు ఒంగోలులో నివాళులర్పించారు. అంబేద్కర్ భవనం వద్ద ఐ న్యూస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థి, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఒంగోలులో ఐ న్యూస్ నిర్వహించినటువంటి ప్రియాంక నివాళి కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఉన్నత భవిష్యత్తుతో ఉన్నతంగా బతకాల్సిన డాక్టర్ ప్రియాంక ఏదైతే మత్తు ఉన్మాదుల కారణంగా చనిపోవడం యావత్ తెలుగు జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏదైతే ప్రియాంక మృతి పట్ల ఇటు వాళ్ళ కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రియాంక మృతి పట్ల పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు ఏదైతే దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇటు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ప్రస్తుతం ఏదైతే ఐ న్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇటు మహిళా సంఘాలతో పాటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు విద్యార్థుల్లో పాల్గొని ఏదైతే ప్రియాంక మృతి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలనే ఒక డిమాండ్ తోటి అయితే కొవ్వొత్తుల ర్యాలీ చేసి ఆమెకు అశ్రు నివాళులు అయితే అర్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది మహిళలు ఉన్నారు. అంత మేడం ఎట్లా చూస్తారు ఈ రోజు జరిగిన ఘటన? ఏదైతే ఎంతో ఉన్నత భవిష్యత్తుతో డాక్టర్ కావాల్సిన ప్రియాంక అకాలంగా మత్తు ఉన్మాదుల చేత్తో చనిపోవడం. డాక్టర్ ప్రియాంకని వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా కూడా ఒకసారి డాష్ ఇచ్చి మళ్ళీ డాష్ ఇచ్చి అమ్మాయిని చంపడం జరిగిందండి. కానీ ఎంతో భవిష్యత్తు ఒక డాక్టర్ అవ్వాలంటే 25 సంవత్సరాలు అమ్మ కష్టపడ్డది. ఆ అమ్మాయి ఎంతమందికో మరి సేవ చేయాలని ఒక డాక్టర్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి ఆమెని ఎంతో కష్టపడి చదివించుకొని పంపించినప్పుడు వాళ్ళు ఎంత భవిష్యత్తు ఉంటే డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టమైతే డాక్టర్ అవ్వాలా. కానీ ఈరోజు గంజాయి మత్తు కావచ్చు, మత్తు తాగొచ్చు, మరి ఎక్కడ చూసినా కూడా అండి మత్తు ఏర్లై పారుతుంది. అంటే ఎక్కడ చూసినా సారా ఏర్లై పారుతుంది. మరి దానికి ఎక్కడ కూడా గవర్నమెంట్ దాన్ని ఎందుకు ఖండించలేదో నేను అడుగుతున్నాను. ఈరోజు మత్తులో ఉన్న ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో వాళ్ళని వదిలిపెట్టకూడదండి. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు కూడా దీని మీద ఎక్కువ చర్య తీసుకోవాలి. వాళ్ళ కుటుంబానికి కూడా కంపల్సరీగా గవర్నమెంట్ న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రియాంక విషయంలో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టాం. ఇప్పటికే నిందితులను కూడా అరెస్ట్ చేసాం. ప్రభుత్వం ఏదైతే వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎట్లా చూస్తారు అసలు ఓవరాల్గా ఇటు ప్రియాంక విషయంలో? 3వ తారీఖు రాజమండ్రి నగరంలో ఒక మెడికల్ విద్యార్థిని ప్రియాంక చనిపోవటం జరిగింది. దీనికి ఇంతకుముందు మేడం గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ మద్యం, గంజాయి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా అమ్ముతూ ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని యువకులు మద్యం సేవించి, గంజాయి సేవించి అమ్మాయిని కావాలని చంపేశారు. ఒక రకంగా ఇది భారత సమాజం, ప్రధానంగా మహిళలు చాలా దిగ్భ్రాంతిలోనే ఈ విషయం. అమ్మాయి 20 సంవత్సరాలు చదువుకొని డాక్టర్ కావాలని తన కళలు ఇవాళ ఆవిరైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ నిందితుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు ఇవాళ రాష్ట్రంలో విడిగా ఇవాళ మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ సైకిళ్ళ మీద ఇవాళ మద్యం అమ్ముతున్న పరిస్థితి ఉంది. గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి వాళ్ళ రాష్ట్రాల్లో విడిగా జరుగుతూ ఉన్నాయి. వీటిని నియంత్రిస్తే తప్ప ఇటువంటి ఆగమని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళ నాన్న నిన్న మాట్లాడుతుంటే హాస్పిటల్ కూడా కట్టాం, మా అమ్మాయి వస్తుంది అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అన్యాయంగా, అక్రమంగా మద్యం మత్తులోనో, గంజాయి మత్తులోనో ఒక షాపింగ్ మాల్లో రాజమండ్రిలో జరిగింది. అయితే హిట్ అండ్ డ్రైవింగ్ చేశాడు. హిట్ అండ్ డ్రైవింగ్లో ఒకసారి గుద్ది వదిలేస్తే సరిపోయేది. కాకపోతే కావాలని చెప్పి ఒక కక్షపూరితంగా ఆ హిట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి తొక్కించడం అనేది చాలా అన్యాయం, అక్రమం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన తరపున ఆమెకి మేము నివాళులు అర్పిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు, మహిళల విషయంలో ఒక సంఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది, ఏదో దిద్దుబాటు చర్యలు చేస్తుంది. కానీ ఒక డాక్టర్ అయ్యి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా బతకాల్సిన ప్రియాంక అకాలంగా ఏదో మత్తు ఉన్మాదంలో జరిగిన దాన్ని ఎట్లా చూస్తారు? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే? అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఆ కేసుల్లో నిందితులకి శిక్ష పట్టడానికి కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. దీని కారణంగా ఈ కేసులు నీరుగారిపోతూ ఉన్నాయి. ఎవరైతే నిందితులుగా ఉంటున్నారో వాళ్ళంతా ఏదో ఒక విధంగా మాఫీ చేసుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు సీరియస్గా యాక్షన్ అనేది లేదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి.
అందుకని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉంది, ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అట్లానే విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన రక్షణను కల్పించే విధంగా బయట ఏరియాలో కానీ వీటిలో కూడా ఆ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే ప్రియాంక విషయంలో ఏదైతే నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తుంది, ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం ప్రభుత్వం అరెస్ట్ చేశామని ఇప్పటికే కఠిన శిక్షణ విధిస్తామని చెప్తుంది. ఎట్లా చూస్తారు అసలు ఓవరాల్గా ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమండి, ప్రియాంక గారి మీద జరిగింది దాడి ఆ రోజు 3వ తారీఖు టీవీలో చూసాం, వీడియో ఫుటేజీలు. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కక్షతోటి ఆమెని 1కి 2 సార్లు కారు వెనక నుంచి గుద్ది ఆమె తల మీద పోనిచ్చి ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యే విధంగా చేశారు. ఇది కేవలం వీళ్ళు గంజాయి మత్తు కానీ ఇంకేదైనా కానీ ఉద్దేశపూర్వకంగా చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు మహిళల్ని, వాళ్ళ పిల్లల్ని, విద్యార్థులను చదివించడానికి, బయటికి పంపించడానికి చాలా భయపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు కరెక్ట్ అయిన చట్టాలు తీసుకురాక, అలా చేసిన వాళ్ళు మేము చర్యలు తీసుకురాక వాళ్ళు ఒకరిని చూసి ఇంకొకళ్ళు అట్లా చేస్తా పోతున్నారు. ప్రభుత్వాలు కరెక్ట్ అయిన చట్టాలు తెచ్చి వాళ్ళని శిక్షలు చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రియాంక గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ ప్రియాంక గారికి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. డాక్టర్ ప్రియాంక మృతి విషయంలో ప్రతి ఒక్కరి నుంచి ఇటు విద్యార్థి సంఘాలతో పాటు అటు మహిళలు, విద్యార్థులు, సామాజిక స్వచ్ఛంద సంఘ కార్యకర్తలు తీవ్రంగా ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, ఏదో ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్న ప్రియాంక అకాలంగా మత్తు ఉన్మాదుల చేతిలో ఘోరంగా మృతి చెందడం ఇటు ప్రతి యావత్ ప్రజానికాన్ని కూడా తీవ్రంగా కలిచేసి వేసిందని చెప్పి ఇటు వారైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే తక్షణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, ఏదైతే నిందితులను కఠినంగా శిక్షించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఇటు మహిళలు అయితే కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రియాంక మృతి ఇటు వాళ్ళ కుటుంబంతో పాటు యావత్ ప్రజానికం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఇలాంటి ఘటనల విషయంలో ఏదైతే తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ఉన్నత భవిష్యత్తు కోసం అపురూపంగా పెంచుకున్న టైంలో ఇలా ఏదైతే మత్తు ఉన్మాదుల చేతిలో బలి కాకుండా ఉండేలా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు ఏదైతే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యంతో పాటు గంజాయి అమ్మకాల విషయంలో నియంత్రణ ఉంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.